అయితే దువ్వాడ శ్రీనివాస్ గారి మదర్ వర్షన్ అది. ప్రస్తుతం మనకి దువ్వాడ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్లో. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో మాతో మాట్లాడుతున్నారు కూడా మేము అర్థం చేసుకోగలం. బట్ ఏంటి అసలు ఇంత ఇంత ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇక్కడ వరకు వచ్చింది? ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ కాంక్ష సార్. మా దువ్వాడ వాణికి అధికారం కావాలి, డబ్బు కావాలి. ఈ రాజకీయ కాంక్షతో 25 సంవత్సరాలుగా నేను ఒక మంచి ఉన్నత స్థితికి రావాలి, ప్రజలకు సేవ చేయాలని నా రాజకీయం 25 ఏళ్ళు అయింది. విద్యార్థి దశ నుంచి ప్రారంభించాను. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేశాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను. 18 సంవత్సరాల పాటు అపోజిషన్ చేశాను, ఉద్యమాలు చేశాను, ప్రజా పోరాటాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాం. కానీ పోటీ చేసిన ప్రతిసారి నువ్వు చేయకు, నేను చెయ్యాలి, టికెట్ నాకు రావాలి, టికెట్ నాకు రాకపోతే నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని దువ్వాడ వాణి నా 30 సంవత్సరాల వివాహ జీవితంలో చాలాసార్లు ప్రతిరోజు మాకు గొడవలే ఉంటాయి. మాకు అంతర్గత విభేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఎప్పుడు బయటపడలేదు, ఎవరికి చెప్పుకోలేదు, నా గుండెల్లోనే దాచుకున్నాను. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని 2004లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నాకు టికెట్ నిర్ణయిస్తే తండ్రి రాఘవరావు, దువ్వాడ వాణి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేయమంటారా అని ఆయనకంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి ఆ టికెట్ వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 24లో కూడా ఆ టికెట్ నాకు కావాలి, ఇవ్వకపోతే నేను ఊరుకోనని చెప్పి లేనిపోని అపోహలు సృష్టించి అభాండాలు వేసి ఆ టికెట్ సంపాదించుకోవడానికి వైసీపీ అధిష్టానం వద్దకెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, లేకపోతే నాకు డివర్స్ ఇవ్వండి, ఆయనకి నాకు సంబంధం లేదు, నేను విషం తాగి చచ్చిపోతానని బెదిరింపులు చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఆఖరికి టికెట్ తీసుకొని నా స్వయంగా నేనే అన్నా మరి ఈ పరిస్థితుల్లో మాట్లాడుతున్నప్పుడు మరెందుకు ఆ టికెట్ తనకే ఇచ్చేద్దాం అని 25 ఏళ్ల నా రాజకీయాన్ని పక్కన పెట్టి 100 మెట్లు దిగి ఆమెకే టికెట్ ఇవ్వమని చెప్పి నేనే ప్రకటించాను. జగనన్నకు నేను కన్విన్స్ చేశాను. ఏ స్వార్థంతోనైతే లేనిపోని అపోహలు సృష్టించి ఆమె దుర్మార్గంగా ఆ టికెట్ నా దగ్గర నుంచి చేజెక్కించుకుందో, ప్రజలందరూ కూడా భర్తను పక్కన పెట్టి భర్త పైన లేనిపోని అభాండాలేసి దుర్మార్గంగా టికెట్ తీసుకున్న ఈ దువ్వాడవాణికి మనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలు తిరస్కరిస్తే గ్రాఫ్ పడిపోతే ఆఖరికి మళ్ళీ నేనే పోటీ చేయవలసి వచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అచ్చెన్నాయుడికి మద్దతుగా సైకిల్ గుర్తుకు ఓటేయమని తండ్రి రాఘవరావు, ఈ దువ్వాడ వాణి ఇద్దరూ కలిసి భర్తకు వ్యతిరేకంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఘన చరిత్ర ఆమె. ఆఖరికి ఆస్తుల కోసం, ఇంటి కోసం ఈరోజు ఆస్తులన్నీ కూడా రాసిచ్చేసినాను. ఆస్తులన్నీ కూడా తన పేరునే ఉన్నాయి. అన్నీ రాసిచ్చేసిన తర్వాత నాకు 2 ఏళ్ల క్రితం నేనే బిగ్ టీవీ అడిగితే ఆవిడ చెప్తున్నారు, అసలు దువ్వాడ శ్రీనివాస్కి ఎలాంటి ఆస్తులు లేవు, ఆస్తులు వాళ్ళ ఫాదరు ఒక గ్యాంగ్ మ్యాన్గా ఉన్నారు, వాళ్ళకి అక్కడే ఆస్తులు ఉన్నాయి అంటూ ఆవిడ బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భం. ఇప్పుడు నా కూతుర్లకి ఒక ఫ్యాక్టరీ 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు మీకు ఇస్తాను. అలాగే ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు సుమారు ఒక 6 కోట్లు ఉంటుంది. దాని డాక్యుమెంట్స్ ఇస్తాను, ఎవరి పేరున ఉన్నాయో. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చేసారు? నా పేరున ఎలా సంపాదించాను? నేను గ్రానైట్ వ్యాపారాల్లో 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయిలో వరల్డ్ క్లాస్ కలర్ గ్రానైట్ ఓనర్గా 10 సంవత్సరాలు చేశాను. సంపాదనతో నేను ఇవన్నీ కూడగట్టుకోకపోతే ఆస్తులు నాకు ఎలా వచ్చాయి? సరే, దువ్వాడ వాణి మాట ప్రకారమే నిజమైతే ఆస్తులు లేకపోతే మరి ఆస్తులు రాయమని ఎందుకు అడుగుతున్నారు నన్ను? నాకు ఆస్తులు రాసేయండి అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఇప్పుడు కూడా డిమాండ్ చేశారు చాలా ఛానల్లో, ఆస్తులు రాసేయండి. ఏ ఆస్తులు రాకపోతే మళ్ళీ ఎలా రాయమంటున్నారు సార్? పిల్లలకు కూడా విషబీజాలు నాటి తండ్రి మీద వ్యతిరేక భావాలు సృష్టించి తండ్రినే ప్రశ్నించేటట్టు చేసి తండ్రి మీద దుర్మార్గంగా ప్రవర్తించేటట్టు పిల్లలకు కూడా వాళ్ళకి తయారు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి మదర్, దౌర్భాగ్యమైనటువంటి వైఫ్ సార్. ప్రతి కుటుంబంలో కూడా దువ్వాడ వాణిలాగే ప్రతి స్త్రీమూర్తి కూడా అనుకుంటే, స్త్రీ అంటే భారత సాంప్రదాయ స్త్రీకి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాలి సార్, శిరస్సు వంచి.
ప్రతి స్త్రీ కూడా దువ్వాడ వాణిలాగా ఉంటే ఒక్క మగాడు కూడా బతకడు సార్, ఒక్క కుటుంబం కూడా నిలబడదు సార్. ఈమె దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టు నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని చెప్పింది ఆమె. ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేని నా మీద మాధురికి నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎలా సృష్టించావు, ఎలా అబాస్పాలు చేసావు, ఎలాగ వ్యక్తిత్వ హననం చేసావు? ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి అందుకే మమ్మల్ని దూరం పెడుతున్నారని చెప్పి వాళ్ళు చేసేటటువంటి వాణి గారు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ మాధురి ఎవరు, మీ జీవితంలోకి ఎలా వచ్చారు, ఇప్పుడు అసలు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? మాధురికి ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిని రాజకీయాల్లోకి తెచ్చిందే దువ్వాడవాణి. ఒకరోజు మాధురిని పిలిపించి, మాధురి రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి భరతనాట్యం కూచిపూడి ప్రొఫెషనల్, ఆ అమ్మాయికి చాలామంది విమెన్తో రిలేషన్స్ ఉన్నాయి, ఆ విమెన్ని తలుచుకుంటే 2-3 వేల ఓట్లు టెక్కల్ టౌన్లో అధికంగా మనకు తీసుకురాగలదు, ఆ అమ్మాయికి నేను పిలిపిస్తాను, నువ్వు మహిళా కన్వీనర్గా అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేయని నాకు చెప్పి పిలిపించి నేను ఆ పోస్టింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మాధురి అనే అమ్మాయి చాలా కష్టపడి పార్టీ ప్రతిష్టకు కష్టపడుతున్న రోజుల్లో అర్ధాంతరంగా మాధురికి నాకు రిలేషన్ ఉందని, మా ఇద్దరి మధ్య ఏదో సంబంధాలు ఉన్నాయని అపోహలు సృష్టించి అది ప్రజల మధ్య చెప్పి, అది అధిష్టానం వద్ద కూడా చెప్పి, కేవలం టిక్కెట్ పొందడానికి మాత్రమే దువ్వాడ వాణి చేసినటువంటి ప్లాన్. ఆ ప్లాన్లో మాధురిని పావుగా వాడుకుంటాను. తను బాగానే ఉంది, టికెట్ తీసుకుంది, దువ్వాడ శ్రీనివాస్ బాగానే ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కుటుంబం కాబట్టి. మరి నువ్వు చేసిన దుష్ప్రచారం వల్ల మాధురి కన్నవారు అత్తవారు కూడా బయటికి పంపించేశారు. 3 పిల్లలతో నడి రోడ్డు మీద పడి ఆమె ఆత్మహత్య చేసుకునే స్థితిలో నేనే ఆత్మహత్య నుంచి కాపాడవలసిన పరిస్థితిలో నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండని నేను చెప్పడం జరిగింది. 2 ఏళ్ల నుంచి నేను తింటున్నానో లేదో కూడా పట్టించుకున్నటువంటి ఈ దువ్వాడవాణ్ణి, కనీసం పిల్లల చేత కూడా అడిగించినటువంటి ఈ దువ్వాడవాణ్ణి నేడు పిల్లల చేత నా మీద ఎలాగైతే దాడి చేయిస్తుందో, ఆ రోజు కనీసం ఈ 2 ఏళ్ళు నేను ఎలా బ్రతికానో కూడా పట్టించుకోలేదు. ఇంటికి తాళాలు వేసేసి నేను ఇంటికి రానివ్వకుండా చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన దువ్వాడవాణ్ణి ఈరోజు మాధురిని ఆ రోజు మంచి అమ్మాయి అని చెప్పింది, ఈరోజేమో క్యారెక్టర్ హననం చేసేటట్టు మాట్లాడుతుంది. ఇన్నేళ్ళలో కూడా మాధురి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా రాలేదు. ఆవిడ ప్రమాదాల నుంచి కూడా బయటకి ఎప్పుడు ఆమె చెప్పలేదు. మీరు ఆవిడని చేరదీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. మరి అత్తవారు కన్నవారు ఇద్దరు కూడా ఆమెకు బయటికి పంపించారు. ఆమెకు ఉన్న ఆస్తులు విశాఖపట్నంలోని ఇళ్లతో ఆ పిల్లల్ని 3 పెట్టుకొని హాయిగా బ్రతకొచ్చు. కానీ కుటుంబానికి దూరం అయిపోయిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడుతున్నానని తనకున్నటువంటి ఆవేదన నాకు ఒకసారి చెప్తే, సరే నీతో మాట్లాడతానని విజయవాడ రా అని నేను చెప్తే, విజయవాడ వచ్చిన తర్వాత తన విషయాలన్నీ నాకు విశదీకరించింది. నాకు అంతమంది ఇలా అంటున్నారు, నా పరువు పోయే పరిస్థితి ఉంది, నాకు దువ్వాడవాణి నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు కూడా నాకు పదవి ఇచ్చి ఆఖరికి నన్ను చచ్చిపోయే స్థితికి తీసుకొచ్చారు, నేను భరించలేనని చెప్పి యాంటీ రూమ్లోకి వెళ్ళి ఉరేసుకున్నాను. ఆ ఉరేసుకునేటప్పుడు 2-3 నిమిషాలు నేను లేట్ చేస్తుంటే హ్యాంగ్ అయిపోయి ఉండేది. కానీ నాకు ఎందుకో అనుమానం వచ్చి రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆమె హ్యాంగింగ్ పొజిషన్లో ఉంటే నేనే చేయి పెట్టి కాపాడాను. వెంటనే అది ఆ ముడి బయటికి లాగేటట్టు మళ్ళీ లిఫ్ట్ చేసి బయటికి తెచ్చి నేను వాదార్చి, నీవు అధైర్యపడకు, నీ పిల్లలు నువ్వు ధైర్యంగా ఉండండి, నీకు ఆస్తులు ఉన్నాయి, ఎవడు నీకు చూడాల్సిన పని లేదు, నేనైతే నీకు భరోసాగా ఉంటాను, ధైర్యంగా ఉండు, ఇలాంటి పనులు చేయకని నువ్వు ఆదార్చడం జరిగింది.